వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏ శుభకార్యం జరిగినా మనము ఫస్ట్ తలుచుకునేది వినాయకుడిని. సో అటువంటి వినాయకుడి చవితి రోజు ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటామో అందరికీ తెలిసిన విషయమే. మేము కూడా సెట్ ఎంత అందంగా డెకరేట్ చేసి అండ్ పిండి వంటలతో మీ ముందుకు వచ్చేసాము. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మీకు అండ్ అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో యూజువల్గా వినాయక చవితి అనగానే ఇంకా అసలు 11 days పండుగ అనుకో. అసలు ప్రతి వీధిలో వినాయకుడిని పెడతారు, మనం వెళ్ళి దర్శించుకుంటాం, ప్రసాదం తీసుకుంటాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వినాయకుడిని ఐడల్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. అదొక సంబరమైన పండుగ మనకు చెప్పాలంటే. అండ్ యూజువల్గా మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? సో ఫస్ట్ 3 days అయితే వినాయకుడిని మా ఇంట్లో పెట్టుకుంటాము. ఆ తర్వాత తీసుకెళ్ళి మా కాలనీ గణేశన్ దగ్గర పెడతాం. బట్ మేము 9 days బాగా సెలబ్రేట్ చేసుకుంటాం విత్ హోల్ నైట్ దాండియా అండ్ అలాగే డిఫరెంట్ ప్రసాదాలు కూడా ఉంటాయి. అండ్ వినాయక చవితి రోజు మాత్రం ఉండ్రాలు మనం ఖచ్చితంగా తింటాం. అది నా ఫేవరెట్ స్వీట్ కూడా. ఓకే, మహత్తరమైన పండుగ రోజు కాబట్టి చక్కగా ఒక గెస్ట్ ఉంటే కూడా బాగుంటుంది. ఓకే, సో మరి గెస్ట్ని పిలిచేద్దామా? పిలిచేస్తాం. సో లెట్స్ వెల్కమ్ ప్రముఖ గాయని దీప్తి ఆచారి గారు. హాయ్ లాస్య అండ్ హాయ్ పల్లవి. హాయ్ దీప్తి గారు. హాయ్. హాయ్ దీప్తి గారు. హలో పల్లవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్వీట్ వెల్కమ్. అలాగే మీ అందరికీ అండ్ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, సో అది ఇచ్చేసేయండి, నేను ఇటు. యా. సో ఖచ్చితంగా పండుగ రోజు స్పెషల్ కాబట్టి స్పెషల్ గెస్ట్ రావాలి అని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ పండుగ రోజు ఒక మంచి పాటతో మన షోని స్టార్ట్ చేద్దాం. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. సో అలా మమ్మల్ని డివోషనల్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయారు. సో మంచి కిక్ స్టార్ట్ యాక్చువల్గా చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి వచ్చినందుకు. సో యూజువల్గా మా షోలో హెల్దీగా అండ్ టేస్టీగా రెసిపీస్ చేసుకుంటూ ఉంటాము. సో పండుగలు కాబట్టి ఏంటంటే ఇంకాస్త హెల్దీగా టేస్టీగా చేసుకుంటాం. సో మీరు ఎటువంటి రెసిపీతో మా ముందుకు వచ్చేసారు ఇవాళ? చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే పండుగలప్పుడు మనం ఎన్నో వెరైటీస్ చేసుకుంటాం ప్రసాదాల కోసం, స్వీట్స్ కానీ హాట్ కానీ ఏదైనా. అందులో ఒక్కొక్కసారి మనం హెల్త్ దృష్టిలో పెట్టుకోకుండా వండేసుకొని తినేస్తూ ఉంటాం. ఒక్కరోజే కదా అనుకుంటాం, బట్ ఒక్కరోజు ఒకసారి ఎక్సెప్షన్ ఉన్నా సరే, బట్ అందులో కూడా మనం హెల్త్ ఫాలో అయితే చాలా బాగుంటుంది. సో నేను చిలకడ దుంప హల్వా చేద్దాం అనుకుంటున్నాను. చాలా హెల్తీ అండ్ ఆఫ్ కోర్స్ మీరు చెప్పొచ్చు ఇంకా బాగా దాని గురించి. అందరూ రూట్ వెజిటేబుల్స్ అనగానే కొంచెం భయపడతారు, ఎక్కడ షుగర్స్ పెరిగిపోతాయని, అసలు ముట్టుకోరు రూట్ వెజిటేబుల్స్ని. బట్ స్వీట్ పొటాటోలో మనకు చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. అండ్ దట్టు మీరు స్వీట్ అంటున్నారు కాబట్టి ఇంకా బ్యూటిఫుల్ కాంబినేషన్. సూపర్. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను లాస్య నేను. ఓకే, సో చిలకడ దుంప ఆల్రెడీ మీరు తురిమి తీసుకొచ్చేసారు అన్నమాట. సో త్వరగా కుక్ అయిపోతుంది అలా తురిమితే. సో పాలు తీసుకొచ్చారు, కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్ తీసుకొచ్చారు అండ్ నట్స్. సో చక్కెరతో కాకుండా బెల్లంతో చేసుకున్నాం. అగైన్ హెల్దీ. అవును, సూపర్. హెల్దీ కాబట్టి బెల్లం వాడితే మంచిది. కరెక్ట్. సో పండుగ రోజు చక్కగా చిలకడ దుంప హల్వా చేసి చూపిస్తున్నారు. సో స్టార్ట్ చేసే ముందు అసలు సింగర్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది? సింగర్ అవ్వాలని అంటే నేను చిన్నప్పటి నుంచి పాడేదాన్ని. ఇంట్లో అందరూ, ఫ్యామిలీలో అందరూ మ్యూజిషియన్సే. ప్రొఫెషనల్గా ఎవరు తీసుకోకపోయినా ఇంట్లో అంతా ఫ్యామిలీలో మా అమ్మ, నాన్నగారు, అందరూ, మా అక్కలు, తమ్ముడు
సో న్యాచురల్గానే నాకు చిన్నప్పటి నుంచి డెవలప్ అయింది ఇంట్రెస్ట్. కాంపిటీషన్స్లో ప్రైజెస్ వస్తూ ఉండేవి. సో అట్లా నెమ్మదిగా యూనో పెద్ద అవుతున్న కొద్దీ ఐ యూస్ టు హ్యావ్ దిస్ డ్రీమ్ అనమాట. హెడ్ ఫోన్స్ పెట్టుకొని ప్రొఫెషనల్గా ఒక ప్లేబ్యాక్ సింగర్ లాగా పాడాలి, స్టూడియో రికార్డింగ్స్లో నాకు విజన్ ఉండేది చిన్నప్పటి నుంచి. 8th క్లాస్ 9th క్లాస్ నుంచి ఎక్కువైపోయింది చాలా. సో యా అప్పటి నుంచి ఉంది. బట్ రియల్ బ్రేక్ అనేది నాకు త్రూ రియాలిటీ షో సరిగమప ద్వారా వచ్చింది. అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ సింగింగ్ ఫర్ మూవీస్ అనమాట. సో ఆ మ్యూజిక్నే మీరు ప్రొఫెషన్గా చూస్ చేసుకున్నారు కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది అంతేనా? ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? డెఫినెట్లీ. సో నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నా. ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ నెయ్యి తీసుకొస్తాను. నెయ్యి వేద్దాము. సో కమ్మగా నెయ్యితో అన్ని పిండి వంటలు వండుకుంటూ ఉంటాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేద్దాము. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేసి పక్కన పెట్టేసుకుందాం. సో జస్ట్ వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఫస్ట్ జీడిపప్పు వేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి హల్వాలో మధ్యలో డిస్టర్బ్ అవుతుంది ఇంకా. ఓకే, సో నెక్స్ట్ మిగతా కూడా వేసేసుకుందాము. అన్ని వేసేసుకొని అన్ని ఒకేసారి వేయించేసుకుందాం. కిస్మిస్ అండ్ బాదం పప్పు. ఓకే, సపరేట్గా తీసేసుకుందాం వేరే బౌల్లో. ఓకే, సో నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ బెల్లం కరిగించేద్దామా? ఓకే, సో ఇంకో ప్యాన్లో కరిగిద్దామా? బెల్లం ఇంకో ప్యాన్లో కరిగించేద్దాము. ఓకే, సో నెయ్యి వేసుకొని కరిగిద్దామా? సో బెల్లం వేసుకుందామా? సో పండుగ కాబట్టి ఎలాగో బెల్లమే కాబట్టి కొంచెం ఎక్కువగా నోరు తీపి చేసుకుందాం. అవును, ఇదంతా వేసి చాలు. చాలా హెల్తీ కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. చిన్నపిల్లలకి షుగర్ వేసే బదులు బెల్లంతో చేస్తే స్వీట్స్ ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది, చాలా హెల్తీ. సో కొద్దిగా వాటర్ వేసుకున్నా ఇందులో. కొంచెం వేయండి, అది కరగాలంటే. సో ఇది ఇలా పాకం అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ స్టవ్ లో మిగతా స్టవ్లో మనం చిలకడ దుంప వేసేద్దాము. ఓకే, దీనిలో కూడా కొంచెం నెయ్యి మనకు ఎలాగో ఉంది కాబట్టి ఇక్కడ చిలకడ దుంప కూడా ఫ్రై అవుతుంది. ఎలా ఉంది కెరియర్ అండి? ఫస్ట్ సాంగ్ మూవీకి ఏ మూవీకి పాడారు? ఎలా వచ్చింది ఆపర్చునిటీ? కెరియర్ బాగుందండి. కెరియర్లో నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ వాజ్ ఇన్ మంత్రా మూవీ. మంత్రానంద్, శివాజీ అండ్ చార్మి ఉంటారు ఆ మూవీలో. అందులో నేను తమిళ్ వర్షన్కి పాడాను అనమాట. ఓకే, తెలుగులో ఊహల్లోనా అనే పాటని ఇదియత్ తెరుకుల్ అని దాంట్లో పాడాను. సేమ్ దాని తర్వాతనే నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ అని శివాజీ గారి మూవీయే, మంత్రానంద్ గారి కాంపోజిషన్లో సెకండ్ తెలుగులో ఫస్ట్ పాట అది పాడాను. ఒకసారి చూద్దామా ఏమైంది మన చిలకడ దుంప హల్వా. సో చక్కగా చిలకడ దుంప కూడా ఉడికిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పాలు వేద్దాము. ఓకే, సో కొన్ని వేసుకుందాం కదా. కొంచెం పాలు వేసుకుందాం. సో హల్వా కాబట్టి మనం కొంచెం థిక్గానే చేసుకుంటాం కదా. సో ఎన్ని సినిమా పాటలు పాడారు? ఎన్ని పాటలు కౌంట్లో వేసుకున్నారు? నేను దగ్గర ఒక 100+ మూవీస్కి పాడాను. మన తెలుగులో ఉండే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ వర్క్ చేశాను ఫార్చునేట్లీ. సో పాటలు ఎన్ని కౌంట్ అంటే మేబీ ఐ థింక్ సో ఒక 100-200 మధ్యలో ఉంటాయి. ఓకే, విత్ అండ్ ఎక్కువగా నేను అందరి మ్యూజిక్ డైరెక్టర్స్కి హార్మనీస్ అవి ఎక్కువ పాడాను. ఓకే, సో తమన్ గారికి కావచ్చు, మణిశర్మ గారికి సాంగ్ పాడాను ఫస్ట్. అంత తర్వాత తమన్ గారికి, కీరవాణి గారికి, చక్రి గారికి, ఇంకా అనూప్ రూబెన్స్,
ఓకే. అందరికీ వర్క్ సో చేస్తాను. మీకు బ్రేక్ ఇచ్చిన పాట ఏంటంటే అరే ఈ పాటతో ఇంకా అందరు గుర్తుపట్టారు? ఫిల్మ్ ఇండస్ట్రీలో డెఫినెట్లీ మణిశర్మ గారు నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చారని చెప్పాలి. మంత్రానంద్ గారు డెఫినెట్లీ ఒక లాంచ్ లాగా అయింది. డెఫినెట్లీ. అయితే ఒక ఇండస్ట్రీలో దీప్తి చార్య అంటే తెలిసింది అయితే బికాస్ ఆఫ్ మణిశర్మ గారు. వరుణ్ సందేశ్ మూవీ హ్యాపీ హ్యాపీగాలో పాడాను అనమాట. ఓకే. సో ఏంటి ఆ పాట? డెఫినెట్లీ పాడతాను. కొంచెం ఫాస్ట్ నంబర్, పెప్పీగా ఉంటుంది. ఓకే. పుటుక్కు జర జర డుబుక్కుమే, అడక్కు అది ఒక రహస్యమే, అవస్థ పెరిగితే అనర్థమే, చికిత్స జరుగుట అవశ్యమే, చిటుక్కుమంటే చీమ, గతుక్కుమంట వేమ, చురుక్కుమంటే ప్రేమ, చిరెక్కిపోదా భామ, పుటుక్కు జర జర డుబుక్కుమే, అడక్కు అది ఒక రహస్యమే, అవస్థ పెరిగితే అనర్థమే, చికిత్స జరుగుట అవశ్యమే. వావ్. సో నిజంగానే లిరిక్స్ మాత్రం ఇది ఇంకొక లక్కీ ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు ఈ పాట. Okay. అదొక నాకు ఒక మంచి ఇదనమాట. ఆయన ఖాతాలో కూడా ఉన్నా నేను. డెఫినెట్లీ. ఓకే దీప్తి గారు, ఒకసారి చూద్దామా ఎంతవరకు వచ్చింది అని? చూద్దాము. సో దగ్గర పడిపోయింది కదా, నెక్స్ట్ ఏం వేసుకుందాం? నెక్స్ట్ ఇలాచీ వేసేద్దాం. ఇంకా ఓకే. వేసేస్తే ఆ టేస్ట్ ఇంకా అసలు ఫ్లేవర్ కంపల్సరీ ఉండాల్సిందే ఇలాచీ మనకు. వావ్. సో తర్వాత ఏం వేస్తున్నారు? నెక్స్ట్ కుంకుమ పువ్వు కూడా వేసేద్దాం. ఓకే. సో లైట్గా అలా వేసేసుకుందాము. కుంకుమ పువ్వు మామూలుగా ప్రెగ్నెంట్ లేడీస్కి కోసమని మంచిదని వాడతారు. మనం కూడా పండగలకు కూడా వేసుకోవచ్చు. ఓకే. సో ఆల్మోస్ట్ మనం అన్నీ వేసేసుకున్నాము. సో స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు మనము బెల్లం పాకం వేసుకోవాలా? ఇప్పుడు ఇంకా బెల్లం పాకం వేసేసుకుందాం. ఓకే. సో స్వీట్ తగ్గట్టు ఎక్కువ స్వీట్ తింటుంటారా మీరు? తింటాను, ఏదైనా మీడియోకర్. ఓకే. ఇప్పుడు కొన్ని గార్నిషింగ్ కూడా చేసేద్దామా? నిజంగా నోరు ఊరిపోతుంది. సో రెడీ అయిపోయినట్టేనా? లాస్ట్ ఇయర్ రెడీ అయిపోయినట్టే చిలకడ దుంప హల్వా. ఓకే. అద్భుతంగా ఎంతో రుచికరమైన చిలకడ దుంప హల్వా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి. చిలకడ దుంప హల్వాకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, చిలకడ దుంప తురుము 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా, బెల్లం పొడి 1 కప్పు. చిలకడ దుంప హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో చిలకడ దుంప తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పాలు పోసి మరిగించుకోవాలి. యాలకుల పొడి, కుంకుమ పువ్వు, కరిగించుకున్న బెల్లం నీళ్లు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిలకడ దుంప హల్వా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో ఇప్పుడు అలా నైవేద్యం పెట్టి మళ్ళీ మనం టేస్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. చూసారా, తనే చేసింది తనే సూపర్ అంటే లేదు, నిజంగానే చాలా బాగుంది. సో చక్కగా వినాయక చవితి రోజు మాకు అండ్ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ చిలకడ దుంప హల్వా చేసి చూపించారు.
నిజంగా టేస్ట్ చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా పండగ రోజు ట్రై చేయండి. సో ఇప్పుడు పల్లవి ఏం చేస్తుందో అడిగి తెలుసుకుందాం. సో నెక్స్ట్ నీ రెసిపీ ఏంటి పల్లవి? సో నేను వచ్చేసి యాక్చువల్గా పండుగ రోజు చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు, కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా కావాలి కాబట్టి నా రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. వావ్, సో రవ్వ లడ్డు చాలా మందికి తెలియకుండా ఫేవరెట్ ఉంటుంది రవ్వ లడ్డు. సో చూద్దాం నువ్వు ఎలా చేస్తావు, ఎటువంటి కాంబినేషన్ తీసుకొస్తావు అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రవ్వ లడ్డు కాబట్టి రవ్వ కంపల్సరీ. అండ్ ఇంకొక పిండి ఏంటి? అది బ్రౌన్ షుగర్ పౌడర్. ఓకే, సో తను చాలా వైజ్గా బెల్లం పొడి తీసుకొచ్చింది అండ్ నువ్వు బ్రౌన్ షుగర్, రిఫైన్డ్ షుగర్స్, వైట్ షుగర్ వాడకూడదు కాబట్టి సో పర్ఫెక్ట్. అండ్ అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చేసావు, పాలు తెచ్చావు అండ్ నట్స్ కూడా తీసుకొచ్చావు అనమాట, సీడ్స్. సో ఏం సీడ్స్ అవి? ఒకటి పంకిన్ సీడ్స్, ఒకటి మిలన్ సీడ్స్. ఆన్ చేసేయండి, డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొంచెం నెయ్యి. యా, నెక్స్ట్ మనము ఫస్ట్ బాదం వేసుకుందాం. ఓకే, బాదం, ఆ తర్వాత జీడిపప్పు, ఓకే, అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసేస్తాం. డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయి సో సపరేట్గా తీసుకుందాం మరి. సీడ్స్ కూడా వేసేసి సపరేట్గా తీసేసుకుందాం. ఓకే, పంకిన్ సీడ్స్, అలాగే మిలన్ సీడ్స్ కూడా. చాలా న్యూట్రిషియస్గా ఉన్నాయి మీరు చేసే ఇంగ్రీడియంట్స్. సో సీడ్స్ మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోం కాబట్టి ఇలా స్వీట్స్ చేసేటప్పుడే మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటుంటే అచ్చా. ఓకే, సో మా పల్లవి న్యూట్రిషనిస్ట్ కాబట్టి చాలా న్యూట్రిషనల్గానే ఉంటుందండి, హెల్తీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. సో యూజువల్గా హెల్దీ ఫుడ్ అనగానే అరే అబ్బా కొంచెం బ్లాంట్గా చేసుకుంటారు, అలా కాకుండా కొద్దిగా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. చక్కగా వేగిపోయి నెక్స్ట్ ఏంటి? అది తీసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ కూడా ఆన్ చేసా. నెక్స్ట్ మళ్ళీ కొంచెం గీ వేసుకుందాం. ఓకే, సో ఏం వేస్తున్నాం అందులో? ఇప్పుడు ఫస్ట్ మనము సుజీ రవ్వ వేసేద్దాం. ఓకే, సో జస్ట్ రోస్ట్ చేసుకుంటున్నాం. రోస్ట్ చేసుకుంటున్నాం. మనకు చక్కగా రోస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బ్రౌన్ షుగర్ పౌడర్ కూడా మిక్స్ చేసేద్దాం అందులోనేనా? సో బ్రౌన్ షుగర్ పౌడర్, ఓకే, నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో చక్కగా మనము రవ్వ అండ్ అలాగే షుగర్ కూడా వేయించుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం. ఓకే, అలాగే కొంచెం నెయ్యి వేసుకుందాం. ఏంటంటే అది కొంచెం ఉండరాలు చుట్టాలి కదా మనము లడ్డూస్ లాగా, సో దానికోసం. ఇప్పుడు ఇది కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం మిల్క్ వేసుకుందాం కన్సిస్టెన్సీ కోసం. సో మనం ఇంకొక స్పూన్తో మిల్క్ కూడా వేసేసుకుందాం. ఓకే, సో లడ్డూలు చుట్టేసుకుందామా మరి? చుట్టేసుకుందాం. ముందుగా కొంచెం నెయ్యితో గ్రీస్ చేసేసుకుని. ఓకే, సో చక్కగా నట్స్, సీడ్స్ అండ్ బ్రౌన్ షుగర్ అండ్ రవ్వ, పర్ఫెక్ట్ కాంబినేషన్ యాక్చువల్లీ. లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి పల్లవి. లాస్యా, రవ్వ లడ్డూస్ రెడీ అయిపోయాయి. ఓకే, సో ఎంతో రుచికరమైన రవ్వ లడ్డూస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. రవ్వ లడ్డూలకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, గుమ్మడి గింజలు 1 కప్పు, పుచ్చకాయ గింజలు 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, బ్రౌన్ షుగర్ పొడి 1 కప్పు. రవ్వ లడ్డూలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో కాస్త నెయ్యి, బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో బ్రౌన్ షుగర్ పొడి వేసి కలిపి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పాలు పోసి కలిపి చేతికి నెయ్యి రాసుకొని లడ్డూల్లా చుట్టుకొని
అది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రవ్వ లడ్డూస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత మనం టేస్ట్ చేద్దాం. ఓకే. ఓకే, సో రండి టేస్ట్ చేయడానికి. చాలా బాగుంది, వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అంటే అనుకున్న బ్రౌన్ షుగర్ వేసాం కదా, కొంచెం ఏమైనా టేస్ట్లో డిఫరెన్స్ వస్తుంది. బట్ అబ్సల్యూట్లీ ఫైన్. చక్కగా క్రంచీగా ఉంది అండ్ ఏంటంటే నెయ్యి అండ్ సీడ్స్ అండ్ నట్స్ కూడా ఉన్నాయి కదా, పర్ఫెక్ట్గా అనిపించింది. యా. సో ఇందాక మీరు అడిగారు కదా స్వీట్ ఏ టైంలో తినొచ్చు అని. ఈ స్వీట్ అయితే నైట్ కూడా తినొచ్చు. ఎందుకు అంటే మనము నట్స్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసాం, మంచి ఫైబర్ అండ్ దాంతోపాటు బ్రౌన్ షుగరే కనుక యూజ్ చేసింది కాబట్టి సో డయాబెటిక్ పీపుల్కి కూడా ఎక్కువగా స్పైక్ అవ్వకుండా ఉంటుంది. పర్ఫెక్ట్. సో మీకు ఎలా అనిపించింది దీప్తి గారు? చాలా అమేజింగ్ గా ఉంది అసలు. రవ్వ లడ్డు, రొటీన్ గా తినే రవ్వ లడ్డు. యాక్చువల్లీ జోక్స్ కూడా వేస్తారు రవ్వ లడ్డు మీద, మనం దాంతో క్రికెట్ ఆడుకోవచ్చు అని. అట్లా కాకుండా చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇందులో మీరు వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మన ప్రేక్షకులకి మంచి డిష్ మీరు ఇంట్రడ్యూస్ చేశారు. అలానే అంత బ్రౌన్ షుగర్ చాలా అంటే చాలా మంది ఇంకా వాడట్లేదు మన ఇండియాలో కానీ మన హైదరాబాద్ వాట్ ఎవర్ తెలుగు ఏరియాస్లో. సో వాళ్ళకి ఏం చెప్తారు బ్రౌన్ షుగర్ గురించి అండ్ మనకి ఎంత అవైలబిలిటీ ఉంటుంది బ్రౌన్ షుగర్ది? సో ఇప్పుడు అవేర్నెస్ పెంచడానికి ప్రతి మార్కెట్లో కానీ అండ్ అలాగే చాలా ఆర్గానిక్ షాప్స్ కానీ మనకు ఆన్లైన్ స్టోర్స్ కూడా ఎక్కువగా వచ్చేసాయి. సో అన్ని వాటిలో కూడా మనకు బ్రౌన్ షుగర్ చక్కగా దొరుకుతుంది. అండ్ వైట్ షుగర్తో కంపేర్ చేస్తే ఇది తీసుకోవడం ద్వారా షుగర్స్ ఎక్కువగా స్పైక్ అవ్వకుండా ఉండడం అండ్ అలాగే ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా పెరుగుతాయి మనకు షుగర్ ద్వారా. సో అది కూడా మనకు దీంతో కొంతవరకు తగ్గించవచ్చు. అచ్చా. సో మొత్తానికి 2 రెసిపీస్ మీరైతే చిలకడదుంప హల్వా అదర కొట్టేశారు అండ్ రవ్వ లడ్డు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు దీప్తి గారు. నాకు ఇవాళ పండగ యాక్చువల్గా స్వీట్స్ అనమాట. సో ఎప్పుడైనా ఒక హాట్ ఒక స్వీట్ చేస్తుంది మా పల్లవి. సో మీరు కూడా స్వీట్ చూస్ చేసుకున్నారు, మా పల్లవి కూడా స్వీట్ చూస్ చేసుకుంది. అండ్ నేను స్వీట్ టూత్ కాబట్టి నాకు స్వీట్స్ బోల్డ్ అంత ఇష్టం. సో పర్ఫెక్ట్గా ఉంది. మరొకసారి మీ ఇద్దరికి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో అండ్ అలాగే ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందుంటాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.